భువనగిరిలో నయీం అనుచరుడు రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. శివనాగేష్ గౌడ్ అనే వ్యక్తిపై బాబా అనే రౌడీ షీటర్ కత్తితో దాడి చేశాడు. నాగేష్ అక్కడి నుండి పరుగులు తీయడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే నాగేష్ గత కొన్ని రోజుల నుంచి భువనగిరిలో సాయి తేజ డయాగ్నోస్టిక్స్ నిర్వహిస్తున్నారు. నాగేష్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నీతో పని ఉంది మాట్లాడాలి అన్నాడు. అంటే సరే అన్నాను. ఏం పని ఉంది అంటే డైరెక్ట్ మాట్లాడతా పొద్దున వస్తాను. సరే రా అని మా ఊరిలో వచ్చారు. హైదరాబాద్ వాళ్ళు కళ్ళ ఆపరేషన్ ఉన్నాయి. బయట మన మెడికల్ షాప్ ముందు నిలబడ్డాను. వాళ్ళకి మాట్లాడుతుంటే కొబ్బరి బొండలు నరికే కట్టి తీసుకొని వచ్చి ఇంకా నుంచి నరుకుతూనే ఉండేది. మూడు ఎట్లయితే నరికింది. ఎందుకు ఏంది అనేది మరి అతను ఎవరైనా పంపించిరా, మరి ఆయనకు నాకు ఎలాంటిది ఏం లేదు. అంటే గతంలో మీకు మీరేమన్నా అనుమానం అంటే ఎవరున్న పలానా 6 నెలల క్రితం వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు. నేను చంపేస్తా అన్నాడు కాజా అని. ఆ రోజు కూడా నేను నీకు నాకేంద్ర నన్ను ఎందుకు చంపుతావు అన్నా. పక్కన రాయల్ డయాగ్నోస్టిక్స్ చెప్పి పక్కన అరుణ్ ఇద్దరు ఆర్ఎఫ్ డయాగ్నోస్టిక్ అని కావాలని వీళ్ళే పంపించిన నా అనుమానం. ఎందుకంటే గతంలో కూడా నన్ను చంపాలని అప్పుడు పాజం సీను నాసర్ భాయ్ షకీల్ భాయ్ బతుకున్నప్పుడు ఎత్తుకపోయిన నేను డ్రాయర్ ఇప్పి చంపుతా అన్నాడు. అయినా వాడు ఎవరు చెప్పుకుందామంటే చంపేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చి చంపడానికి వస్తే నేను సరే చంపే నేను వెనక తిరిగి మాట్లాడుతున్నా. శిక్షణ నడుపుతూనే ఉండు వారి ఇష్టం ఉన్నట్టు. సాయంత్రం అంబులెన్స్ బాబా అన్న నీతో పని ఉంది మాట్లాడాలి అన్నాడు. అంటే సరే అన్నాను. ఏం పని ఉంది అంటే డైరెక్ట్ మాట్లాడతా పొద్దున వస్తాను. సరే రా అని మా ఊరిలో వచ్చారు. హైదరాబాద్ వాళ్ళు కళ్ళ ఆపరేషన్ ఉన్నాయి. బయట మన మెడికల్ షాప్ ముందు నిలబడ్డాను. వాళ్ళకి మాట్లాడుతుంటే కొబ్బరి బొండలు నరికే కట్టి తీసుకొని వచ్చి ఇంకా నుంచి నరుకుతూనే ఉండేది. మూడు ఎట్లయితే నరికింది. ఎందుకు ఏంది అనేది మరి అతను ఎవరైనా పంపించిరా, మరి ఆయనకు నాకు ఎలాంటిది ఏం లేదు. అంటే గతంలో మీకు మీరేమన్నా అనుమానం అంటే ఎవరున్న పలానా 6 నెలల క్రితం వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు. నేను చంపేస్తా అన్నాడు కాజా అని. ఆ రోజు కూడా నేను నీకు నాకేంద్ర నన్ను ఎందుకు చంపుతావు అన్నా. పక్కన రాయల్ డయాగ్నోస్టిక్స్ చెప్పి పక్కన అరుణ్ ఇద్దరు ఆర్ఎఫ్ డయాగ్నోస్టిక్ అని కావాలని వీళ్ళే పంపించిన నా అనుమానం. ఎందుకంటే గతంలో కూడా నన్ను చంపాలని అప్పుడు పాజం సీను నాసర్ భాయ్ షకీల్ భాయ్ బతుకున్నప్పుడు ఎత్తుకపోయిన నేను డ్రాయర్ ఇప్పి చంపుతా అన్నాడు. అయినా వాడు ఎవరు చెప్పుకుందామంటే చంపేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చి చంపడానికి వస్తే నేను సరే చంపే నేను వెనక తిరిగి మాట్లాడుతున్నా. శిక్షణ నడుపుతూనే ఉండు వారి ఇష్టం ఉన్నట్టు. రాపించుకున్నా